కానీ అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా అది అంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలుగా ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరు అనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు? వాటిని ఏమనలేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తుంటే రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది. నాడు నేడు కింద 100% అయిపోయినాయి ఎవరు అనలే, ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు. మరి దీని సంగతి ఏందంటాడు? అసలు నువ్వు ఏది చేయనోడివి? నువ్వు మీ నాయకుడు అని నేను రామోజీరావుని అంటున్నా. ఆయన నాయకుడు, లేదంటే ఆయన బానిసో, ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున 50% పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటారు. కానీ చేసిన వాటిని నువ్వెందుకు 14-19 మధ్య ఇందులో ఏది చేయలేకపోయావు? దానికి ఆన్సర్ ఉండదు. సో ఇది కేవలం 1-2 మీడియా సంస్థలను నమ్ముకొను, లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన 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 వాటి కాలు తన పరిపక్వతం లేదా తన మాస్టర్ క్రాఫ్ట్మెన్షిప్ను దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతున్నావు, లేదంటే కొత్తది ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేసేవి కాదు. ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఉండదు, ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్. ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు. ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు, అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి. దాంతో బెంబేరు ఎత్తిపోయి రోజుకు ఒక రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో పొత్తులు అన్నది సర్వసాధారణం. రాజకీయాల్లో పొత్తులు అన్నది సర్వసాధారణం. మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే జగన్ కింద టీడీపీ. నాకెందుకు? తను చెప్తున్నాడు కాబట్టి, మేమే పవర్లోకి వస్తున్నాము కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి, ప్రజలు ఆయన చిత్కరిస్తున్నారు, పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి, మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు అని అడుగుతున్నాం. మా అంతటా మేమన్నా ఆయన ఇష్టం ఎంతమందికైనా పెట్టుకోండి. కానీ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నాడని ఎవరు అన్నారు, ఏది మాకు మేమే అధికారంలోకి వస్తున్నామని. అంత అధికారంలోకి వస్తామని ధీమా ఉన్నప్పుడు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు, ఇంక పొత్తులు ఎందుకు? నేరుగా తగలొచ్చుగా. ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు? తన తమ్ముళ్ళను అంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు? తను నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టి, ఇంకో పక్క బింకాలు పలుకుతున్నాడు కాబట్టి, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం. మరి నీకు అంత ఇది ఉంటే పొత్తులు ఎందుకు ఆయన నీకని అడుగుతున్నాం. అధికారంలోకి వస్తే జగన్ ఆస్తులు మొత్తం ప్రజలకు పంచి పెడతాం, నేను విశాఖపట్నంలో వాళ్ళ అధికారంలోకి రానివాడు ఏమైనా మాట్లాడచ్చు. 14-19 మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు. అంతకుముందు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు. ఈ అధికారంలోకి వస్తే అన్నీ తీసుకొని పంచుతాను, ఈ పొద్దుపోని మాటలన్నీ ఎందుకు? ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు. 2 ఎకరాలు 1/2 ఎకరా నుంచో అక్కడికి ఎదిగినాడు లక్షల కోట్లలోకి. అవన్నీ మేము పంచుతామంటే కూడా అంతే అసంబద్ధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అవన్నీ పంచుతానంటే ఎప్పుడు అనలే జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఎలాగో రామనే ధీమా, ఇంకోటి వచ్చినా ఏం చేయలేరు అనేది ఒకటి. అక్కడ ఏమున్నాయనేది అన్నీ రికార్డెడ్గా ఉంటాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ పెట్టుంటాయో, జగన్మోహన్ రెడ్డి గారివి అట్లే ఉంటాయి, ఇంకొక నాయకుడివి అట్లే ఉంటాయి. అవి రికార్డెడ్గా ఏమున్నాయో అవన్నీ ఆస్తులు అవుతాయి. వాటిని ఒకటివి ఇంకోటి లాగి పంచడం, ఇంకోటి అనే అసలు ఆ ఊహనే ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లా. ఉంటే గింటే వాళ్ళకుంది ఇది నియంత లక్షణాలు, లేక లోపల ఆ కోరికలో మేము వస్తే అది చేయాలి ఇది చేయాలనే తాపత్రయం. అది ఏమీ చేయలేని వాళ్ళు, అసమర్థులు, మాట్లాడి నోటికొచ్చేట్టు మాట్లాడే ఇవి తప్ప వాటికి ఆచారత్వం ఉంటారు. దాన్ని అంతకుమించి దానికి వాల్యూ కూడా లేదు వాళ్ళు చేసేది. వాళ్ళు ఏమన్నా అనుకొని ఛాలెంజ్ చేస్తారు, ఏమైనా చేసుకొని తప్పలేదు. కానీ ఏ డేటా 1,02,000 మంది వాలంటీర్లు డేటా లేదు. 617 కోట్లు అవినీతి జరిగింది.
దానికి చట్టబద్ధత లేదు, దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ అని? ఏమన్నా అర్థం ఉందా? పోనీ మీరు అడగండి, ఏందని పూర్తి విషయం చెప్తే ఏదో ఇవ్వడం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలడు. ఎక్కడ లేదు 670 కోట్లు ఎక్కడ